దామచర్ల మండలం రాళ్లవాగు తండా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యార్డ్ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ను బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ కోసం ఏకో బ్లూ ట్రేడ్ మార్క్ బ్రాండ్ పేరిట యార్డ్ బ్లూ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ను వాహనాలలో ఫిల్ చేస్తారు. ప్రధానంగా B6 వాహనాలలో తప్పనిసరిగా యార్డ్ బ్లూ డీజిల్ని వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనం నుండి వెలువడే కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 యార్డ్ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా రాళ్లవాగు తండాలో 10వ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ బాబు, మారుతిరావు, జి లక్ష్మణరావు, రాధాకృష్ణ, తోటకూర శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ నందిని రవితేజ, మాజీ సర్పంచ్ పున్నానాయక్, రమేష్ నాయక్, పవన్ నాయక్, యాదగిరి నాయక్, కృష్ణానాయక్, నాగు వాగ్య తదితరులు పాల్గొన్నారు. ఏంటండి రోజున రాళ్లవాగు తండాలో ఎకో బ్లూ బ్రాండ్ మీద యాడ్ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ప్రెస్టైన్ ఫ్లూయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లాంట్. ఇది 2018లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఇది నెలకు వచ్చేపాటికి 3 లక్షల నుంచి సుమారు 4 లక్షల లీటర్లు మార్కెట్ కలిగింది. ఇది వాళ్ళ సార్ చేతి మీదుగా 10వ పంపు ఓపెన్ అనమాట. ఈ 2 రాష్ట్రాల్లో 100 పంపులు కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఇది 10వ పంపు ఇవాళ మన లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరగడం మాకు ఎంతో సంతోషంగా జరిగిన విషయం. ఇదేంటంటే డీజిల్ వెహికల్స్ లో డీజిల్ ఫైర్ అయినప్పుడు ఎప్పుడైతే అంటే పొల్యూషన్ బయటకు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ కంట్రోల్ తగ్గించుకోవాలని చెప్పి ఒక స్టాండర్డ్స్ పెట్టింది. BS1, BS2, BS3, BS4, BS5 లేదు, BS6. ఇప్పుడు ఏంటంటే మనం వెహికల్స్ లో BS6 నామ్స్ ప్రకారం బళ్ళు నడుస్తున్నాయి. దీంట్లో పొల్యూషన్ తగ్గాలంటే BS6 లో SAR టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ తీసుకొచ్చి దాంట్లో సపరేట్గా ఒక ట్యాంక్ ఉంటుంది, దీనికి ఒక పంప్ ఉంటుంది. ఇదంతా కూడా కంపెనీ ఫిటెడ్ వస్తుంది. ఆ ట్యాంకులు యాడ్ బ్లూ ఫిల్ చేస్తే ఈ యాడ్ బ్లూ డైరెక్ట్గా సైలెన్సర్లో వచ్చే నాక్స్ని స్ప్రే చేస్తూ కంట్రోల్ చేస్తుంది. BS6 లో 60% పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ యాడ్ బ్లూ కనుక అయిపోతే బండి నడవదు. కంపల్సరీ BS6 బండ్లన్నీ కూడా యాడ్ బ్లూని ఫిల్ చేసుకుని ఉండాలి. ఎప్పుడు కూడా 20% ట్యాంక్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదేంటంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే ఫిల్లింగ్ స్టేషన్స్ పెట్టేసి కస్టమర్స్కి అందుబాటులో విధంగా ఉండగా, ప్లస్ ఇంకోటి ఏంటంటే రేట్ కూడా తక్కువగా పెట్టేసి ఇది 40 రూపాయలు పెట్టడం జరిగింది అనమాట. ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని రోజుల పాటు ఇది 40 రూపాయలే మెయిన్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం కంపెనీ వాళ్ళకి ఇబ్బంది అయినా సరే అవేర్నెస్ కోసం మార్కెట్లో దీన్ని ఈ రోజున తీసుకురావడం అనేది జరిగింది.